సంకల్పించడం చాలా ఉదాహరణమైనటువంటి విషయం. లోకల్లో చాలామంది చాలా కృతులు చేస్తారు. ఏది చేసినా సరే మానవుడి యొక్క ఉన్నతి కోసము, ఆ యొక్క తనని తాను ఒక గొప్పదైనటువంటి స్థితిలో తాను నిలబడిపోవడం కోసం చేసేటటువంటి కర్మ. స్వచ్ఛందంగా చెప్పాలి అంటే ఇక్కడ విషయం, మానవుడు కర్మజీవి. కర్మ చెయ్యకుండా ఏ మానవుడు కూడా ఉండడు. అయితే కాలం మనం చేసేటటువంటి కర్మలని బట్టి మనకి దిశానిర్దేశం అనేటువంటిది చేస్తుంది. దేనినైనా తప్పించవచ్చు, కానీ కాలాన్ని మాత్రం అతిక్రమించి మానవుడు అనేటువంటి వాడు బ్రతకలేడు. కాలం దైవస్వరూపము అంటాడు రామచంద్ర ప్రభు రామాయణం. అందుకనే అసంకల్పితమేవేహ యద అకస్మాత్ ప్రవర్తతే విభక్త్యారంభమారబ్ధం నను దైవస్య కర్మగత. లక్ష్మణ, ఇక్కడ చెప్తున్న విషయం ఏమిటి అంటే, దైవం అనేటటువంటిది కాలస్వరూపమయ్యా. కాలంలో నువ్వు ఒకటి సంకల్పం చేస్తే అది అలాగే జరగాలి అనేటటువంటి పద్ధతి ఉండదు. ఏమో నువ్వు అనుకున్నట్టుగా జరగచ్చు, జరగకపోవచ్చు. ఒకవేళ జరిగితే మంచిదే, జరగకపోతే అది నీ యొక్క తప్పిదం కాదు. ఏమిటి అంటే, దానికి దైవం నీ వెనకాల ఉండి నిన్ను నడిపిస్తుంది అన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. ఇది దైవ సంకల్పము అన్నారు. అసలు కర్మ అనేటటువంటిది చేయడం దేనికి అంటే, ఆత్మోన్నత కోసం, మనిషి తన యొక్క ఉద్ధరణని చేసుకోవడం కోసం, తర్వాత జన్మలు ఉత్తర జన్మలని తాను గొప్పగా తీర్చిదిద్దుకోవడం కోసం చేసేటటువంటి కర్మ. ఈ కర్మ చెయ్యాలి అంటే ముందు శరీరం ఉండాలి. శరీరమాత్రం కలు ధర్మ సాధనం అని శాస్త్ర ప్రమాణం. అసలు మంచి కార్యక్రమం చెయ్యాలి అన్నా, ఏదైనా పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నా శరీరం ఉండాలి. శరీరం లేకపోతే ప్రాయశ్చిత్తం చేయడం కుదరదు. దేవతలకి సాధ్యం కాదు, రాక్షసులకి సాధ్యం కాదు, ఆఖరికి ఏ యక్షులు కిన్నెరులు గంధర్వులు ఎవరికీ కూడా సాధ్యం కాదు. ఈ యొక్క కర్మని ఆచరించడం కేవలం మానవుడికి మాత్రమే సాధ్యం. అయితే కలియుగాన్ని దృష్టిలో పెట్టుకుని మానవుడి యొక్క ఆయుర్దాయాన్ని 120 సంవత్సరాల కింద కుదించారు. కృతయుగంలో మానవుడు 1000 సంవత్సరాలు బ్రతికేవాడు. అది త్రేతాయుగంలోకి వచ్చేటప్పటికి 100లోకి మారింది. ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి ఇంకా తగ్గింది. ఇక 100 సంవత్సరాల పరిమితి చేశారు కలియుగం వచ్చేటప్పటికి. ఎక్కువగా కర్మలు ఆచరించలేడు మానవుడు. కలియుగంలో మనస్సుని కేంద్రీకరించలేడు. అలాంటి మానవుడు 120 సంవత్సరాల కాల వ్యవధిలో ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు అంటే దానికి కూడా సమాధానం లేదు. మరి ఏం చెయ్యాలి అంటే, మానవుడి యొక్క కర్మల యొక్క విశేషాన్ని బట్టి, వాడు చేసేటటువంటి కర్మల యొక్క విశేష పుణ్య ఫలితాలని, పాప ఫలితాలని లెక్కలో పెట్టి కలియుగంలో ఆ యొక్క మానవుడికి జీవితం ఇన్ని సంవత్సరాలు అని నిర్దేశించబడుతుంది. కాబట్టి పాపమా పుణ్యమా ఈ రెండు పక్కన పెడితే, మహాభారతంలో ధర్మరాజు గారు ఒక మాట అంటారు. ఏమంటారంటే, నాశ్రేయాన్వై గీతశబ్దం శృణోతి అని. సంజయ, నీ రాక మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నువ్వు చెప్పినవన్నీ నేను చాలా శ్రద్ధగా విన్నాను. కానీ నేను చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా? పుణ్యం లేనివాడు మంచి గుడ్డ కట్టలేడు. పుణ్యం లేనివాడు కీర్తిగానాన్ని వినలేడయ్యా. పుణ్యం లేనివాడు తిండి తినలేడు. వాళ్ళ పుణ్యం ఏదో ఉంది కౌరవులకి, వాళ్ళకి రాజ్యాధికారం వచ్చింది. మాకేదో పూర్వజన్మలో చేసినటువంటి పాప ఫలితం ఉండిపోయింది. దానివల్ల మేము ఈ అరణ్య అజ్ఞాతవాసాలు అనేటటువంటివి గడపవలసి వస్తుంది అంటే. కాబట్టి పాపము పుణ్యము మనిషికి ఈ జన్మ ఎందే ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. అందుకనే సుందరకాండలో స్వామి హనుమ ఓ మాట అంటారు, నదు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ బలవన్వేత్తి ధర్మ అధర్మనాశన. రావణ, నువ్వు ఏదో యజ్ఞం చేశాను, తపస్సు చేశాను అని విర్రవీగిపోతున్నావు. నువ్వు యజ్ఞ భంగం చేయడం కానీ, ఋషులని బాధించడం కానీ, స్త్రీలను ఎత్తుకుని తీసుకురావడం కానీ, నీ క్రూర దారుణమైనటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నింటికీ కావలసినటువంటి పాప సామాగ్రిని నువ్వు పోగు చేసుకున్నావు. వాటిని కూడా నువ్వు అనుభవించవలసినటువంటి సమయం వచ్చిందయ్యా. ఎవరికో ఉంటుంది, ఏదో పాపం చేసాం, పుణ్యం చేస్తే
చేస్తే పోతుంది కదా అని. పుణ్యం కాదా పుణ్యానిదేరా, పాపం కాదా పాపానిది. రెండు మానవుడై వచ్చినప్పుడు భూలోకంలో అనుభవించి తీరాలి. కాబట్టి మానవుడి 60 సంవత్సరాల 120 సంవత్సరాల ఆయుర్దాయంలో 60 సంవత్సరాలు ఒక భాగంగాను, తరువాత 60 సంవత్సరాలు ఒక భాగంగాను చూపించారు. మొదటి 60 సంవత్సరాల్లో కూడా మానవుడు బాల్యంలో కొంత సమయాన్ని పోగొట్టుకుంటాడు, యవ్వనంలో కొంత సమయాన్ని, చాపల్యం చిత్తచాంచల్యంతో కొంత సమయాన్ని పోగొట్టుకుంటాడు. తరువాత వివాహం జరిగిన తర్వాత సంసారం అనేటటువంటి దాంట్లో పడి గృహ ధనార్జన గృహ పరిణామ క్రమంలో ధర్మపత్నిని పక్కన పెట్టుకుని ఎన్నో కార్యక్రమాలు చేస్తాడు. ఈ విధంగా నడుస్తున్నటువంటి సమయంలో ఎన్నో బాధలు, ఎన్నో సుఖాలు, ఎన్నో ఆనందాలు, ఎన్నో ఒడిదుడుకులు, ఎంతో మంది బంధువుల్ని, వీటన్నింటినీ కూడా ఈ మానవుడు పోగు చేసుకుంటాడయ్యా. పోగు చేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇతనికి ఒక నిర్దిష్టమైనటువంటి వ్యవహారము, శైలి ఏర్పడతాయి. భగవంతుడి మీద కాస్త ఆధ్యాత్మికత కుదురుకుంటుంది. ఈ కుదురుకున్నటువంటి సమయం తర్వాత వచ్చే 60 సంవత్సరాలు ఏం చేయమన్నారంటే మనస్సుని పూర్తిగా భగవంతుడి వైపు తిప్పడానికి నీ యొక్క స్థితిని సిద్ధం చేసుకో. వానప్రస్థాశ్రమంలోనికి ప్రవేశించు. భార్య పక్కన ఉంటుంది, కానీ ఒక స్నేహితురాలిలా ఉండాలి. పక్కన తాను ఒక మంచి సంకల్పాన్ని చేయించాలి భర్త చేత. తాను కూడా నలుగురికి తాను సంపాదించిన దాంట్లో 4వ వంతుని దాన ధర్మాలు చేయాలి. చేసిన తరువాత తన ఉన్నతిని భగవంతుడి ముఖం చేసి చిట్ట చివరికి భగవత్ సాక్షాత్కారం ద్వారా జ్ఞానాన్ని పొందాలి. మనకి రాత్రి కల వచ్చిందనుకోండి, కలలో వచ్చినటువంటివన్నీ కూడా నిద్ర లేవగానే ఇవన్నీ కూడా ఏ నిజము కాదు అనేటటువంటి భావన కలుగుతుంది. అలాగే శరీరం అనేటటువంటిది ఉన్నప్పుడు చేసేటటువంటి ప్రతి పని కూడా ఈ శరీరం పోయిన తరువాత ఇది నిజము కాదు అనేటటువంటి వ్యవహారం చెయ్యాలి అన్న జ్ఞానము కలగాలి. ఈ జ్ఞాన సముపార్జన కోసం, మనస్సుని ఆధ్యాత్మికమైన చెప్పడం కోసం ఈ యొక్క 2వ భాగాన్ని మానవుడు ఉపయోగించుకోవాలి అని మనకి ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి మానవుడు ఎన్నో గ్రహాల యొక్క పరిస్థితుల వల్ల ఎన్నో ఇబ్బందులు పడతాడు. ఇవన్నీ కూడా ఒక భాగంలో పూర్తవుతాయి. మానవుడు ఏ రాశిలో పుట్టాడో ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా తిరిగి మళ్ళీ అదే రాశిలోకి చేరేటటువంటి సమయం ఈ యొక్క 60వ ఏడు. 60 సంవత్సరాలలో ఆయా యొక్క గ్రహాలన్నీ వాటి పరిభ్రమణాన్ని పూర్తి చేసుకుని వచ్చేస్తాయి. అలా పూర్తి చేసుకుంటే ఒక పాదం అయినట్టు లెక్క. కాబట్టి ఇక్కడ రుద్రుణ్ణి ఆరాధన చెయ్యాలి అని శాస్త్రం ప్రమాణం చెప్తుంది. రుద్రుణ్ణి ఎందుకు ఆరాధన చెయ్యాలి? రుద్రుడు చాలా మంది రుద్రులు ఉన్నారు మనకి శాస్త్రంలో. రుద్రులు అనేకులు అని వేదం చెప్పింది. కానీ గణ్యంగా 11 మందిని తీసుకున్నారు. ఏకాదశ రుద్రులు అంటారు. మనం ఆ ఏకాదశ రుద్రులు కాకుండా మనకి స్మృతులు కొన్ని చెప్పాయి. 120 మంది రుద్రులు ఉన్నారు అని. ఈ 120 మంది కాకుండా ఇంకా చాలా మంది రుద్రులు ఉన్నారని వేదం చెప్పింది. అయితే ఈ రుద్రుడు చేసే పని ఏమిటి అంటే తాను లయం చేస్తాడు, ప్రతి జీవిని కూడా కదలించేస్తాడు. ఈ కదలించేటటువంటి ప్రారంభ దశ ఎక్కడి నుంచి ముఖ్యంగా ప్రారంభమవుతుంది అంటే 60వ ఏట నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి రుద్రులు అని చెప్పాను, చాలా మంది ఉన్నారండి. ఇందులో చాలా మంది రుద్రులు సౌమ్యులు, చాలా మంది రుద్రులు శాంతులు, చాలా మంది రుద్రులు ఉగ్రులు. అలాగా వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఈ రుద్రులు కూడా ఉంటారు అని చెప్పబడింది. అయితే 60వ సంవత్సరం రాగానే మానవుల మీద ప్రభావం చూపించే రుద్రుడు ఎవరు అంటే ఉగ్రరథుడు అని చెప్పారు. ఈ ఉగ్రరథుడు అనేటటువంటి రుద్రుడి ప్రభావం మనిషి మీద పడుతుంది. 70వ సంవత్సరం రాగానే భీమరథుడు అనేటటువంటి రుద్రుడి యొక్క ప్రభావం మనిషి మీద పడుతుంది. 78వ సంవత్సరం రాగానే విజయరథుడు అనేటటువంటి రుద్రుడి యొక్క ప్రభావం మనిషి మీద పడుతుంది. మానవుడిగా పుట్టిన తర్వాత 60వ సంవత్సరం దగ్గర నుండి 78వ సంవత్సరం దాకా ఈ మూడు రుద్రులకి కూడా శాంతి చేసుకోవాలి. మొట్టమొదటిగా ఈ ఉగ్రరథ శాంతి ఎందుకు చేస్తారంటే ఉగ్రరథుడి యొక్క పరిస్థితి మానవుల మీద ఎలా చూపిస్తుందంటే అపమృత్యు దోషంగానో,
వ్యాధులుగానో, శరీరాన్ని కృషింపజేయడం గానో, అవయవాల్ని శిథిలం చేయడం గానో, లేకపోతే సంసారాన్ని నాశనం చేయడం గానో ఏదో ఒక రూపంలో ఈ రుద్రుడి యొక్క ప్రభావం మనిషి మీద పడుతుంది. ఈ ప్రభావం మన మీద పడకుండా మనం ఈ యొక్క 60వ సంవత్సరం రాగానే ఆ ఉగ్రరథుణ్ణి శాంతింపజేస్తాం. అంతేకాదు ఈ 120 సంవత్సరాల యొక్క 2 పాదాలలో మొదటి పాదం పూర్తవ్వగానే 60వ సంవత్సరం రాగానే మనం ఏ సంవత్సరంలో అయితే పుట్టామో ఆ సంవత్సరాన్ని మళ్ళీ మనం చూస్తాం. ఆ సంవత్సరం రోజు ఆ మాసాన్ని, ఆ తిథిని, ఆ వారాన్ని, ఆ యొక్క నక్షత్రాన్ని ఈరోజు ఇక్కడ మనం ఆరాధన చేస్తాం. నేను ఏ జన్మ నక్షత్రంలో అయితే పుట్టానో, నేను ఏ సంవత్సరంలో అయితే పుట్టానో, ఓ సంవత్సర దేవతలారా, ఓ యొక్క మాస దేవతలారా, ఓ ఋషువులారా, ఓ ఆయనములలారా, ఓ సంవత్సరములలారా అని మనం అందరినీ నేను ఆవాహన చేస్తున్నాను. మీరు మాకు శ్రేయస్సునివ్వండి అని ఒక మండపాన్ని వేసి మంత్రోక్తంగా వీళ్ళందరినీ కూడా ఆ యొక్క మండపం మీద ఆవాహన చేస్తున్నారు. చేసి వాళ్ళందరినీ కూడా మనం ఎలా చేస్తున్నాం? సంకల్పం యుక్తంగా ఆపస్తంభ మహర్షి వారు, బోధాయన మహర్షి వారు చూపించినటువంటి మార్గంలో షష్ఠ్యాబ్ది వ్రతాన్ని మనం పూర్తి చేస్తున్నాం. అంతేకాదు అధర్వణ వేదంలో చెప్పారు, ఋగ్వేదంలో చెప్పారు, యజుర్వేద బ్రాహ్మణంలో ఈ యొక్క షష్ఠ్యాబ్దికి సంబంధించినటువంటి మంత్రములన్నీ కూడా నిక్షేపించబడి ఉన్నాయి. అంతేకాకుండా పురాణోక్తంగా ఈ యొక్క షష్ఠ్యాబ్ది వ్రతాన్ని ఎలా చేయాలి అన్నదాన్ని వ్యాస మహర్షి వారు మనకి ఆ పురాణోక్తాన్ని, మంత్రశాస్త్రాన్ని అక్కడ ఈ పురోహితులందరూ కూడా ఆధారం చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందరికి నడిపిస్తారు. ముఖ్యంగా ఇక్కడ నుండి అపమృత్యు దోషాలు రాకుండా ఉండడానికి ఆయుష్య హోమాన్ని, నవగ్రహాల యొక్క ప్రభావం సుస్థిరమవ్వడానికి నవగ్రహ హోమాన్ని చెయ్యాలి. కాబట్టి ముందుగా వాళ్ళని ఆవాహన చేస్తాం. మృత్యుంజయుడు రుద్రస్వరూపం కాబట్టి మృత్యుంజయ జపం చేసి ఆ యొక్క మృత్యుంజయుడిని సంతృప్తి పరచడానికి మృత్యుంజయ హోమం చేస్తారు, నవగ్రహాలకు హోమం చేస్తారు. ఈ విధంగా ఈ దేవతలందరినీ కూడా ఇక్కడికి తిరిగి సంతృప్తి పరుస్తారు. పరిచి వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందడం ఉందే, దీనిని శాంతి అంటారు. ఇది షోడశ సంస్కారాల్లో ఒకటి కాదు, కానీ దీన్ని మనం మన యొక్క ఆయుష్య అభివృద్ధి కోసం, శాంతి కోసం దీన్ని నిర్వహిస్తారు. పక్కన ధర్మపత్నిని పెట్టుకుని మనం చేసేటటువంటి కార్యక్రమం వల్ల ఇది పరిపూర్ణతని సంతరించుకుంటుంది. పక్కనగా స్త్రీలకి విడిగా షష్ఠ్యాబ్ది చేయమని శాస్త్రం చెప్పలేదు. పక్కన భార్య కూర్చుని ఉంటే భర్త పక్కన ఆవిడికి కూడా షష్ఠ్యాబ్ది చేసిన వ్రత ఫలితం దొక్కుతుంది. ఎందుకని? భార్య ధర్మపత్ని కాబట్టి. ధర్మం ఎంత గొప్పదో పక్కన భార్య అంత గొప్పది అని రామాయణంలో రామచంద్ర ప్రభు అంటారు. ధర్మార్థకామ కల్పాత లోకే సమీక్షిత ధర్మ ఫలోదయే ఏతత్ర సర్వే శూర సంశయమ్మే భార్యేవస్య అభిమత సుపుత్ర. ఏమమ్మా, భార్య ధర్మపత్ని ధర్మం వంటిది. పక్కన ధర్మపత్ని నువ్వు చేసే ప్రతి పనిలో కూడా సగ భాగాన్ని పంచుకుంటోంది. ఆ పూర్ణ ఫలితాన్ని యజమానికి కట్టబెడుతోంది. నీతో సంసారం చేసి పిల్లల్ని కానీ నీకు పున్నామి నరకం లేకుండా చేస్తోంది. అంతేకాదు నువ్వు సంపాదించేటటువంటి సంపాదనలో తాను వెనకాల ఉండి ఇంట్లో వండి వడ్డించి అందరినీ కూడా సంతృప్తిపరిచి నీ సంపాదనలో తాను భాగస్వామి అవుతోంది. కాబట్టి భార్య ధర్మపత్ని కాబట్టి ఆ ధర్మపత్నికి సగ ఫలితం వస్తుందయ్యా. కాబట్టి ఆడవారికి విడిగా ఈ యొక్క వ్రతం చెప్పలేదు. పక్కనే భర్తతో కూర్చుని ఈ యొక్క వ్రతం చేసుకోవాలి, ఆ శాంతిని నిర్వహించాలి అని చెప్పారు. ధర్మలోపం లేకుండా మనకి ఉన్నటువంటి స్తోమతలో ఈ యొక్క ఈ శాంతిని చేసుకోవాలి అని మనకి శాస్త్రములు బోధిస్తుంది. అసలు ఎందుకు ఈ శాంతి, ఎందుకు ఇంతలా చేయాలి, దీన్ని ఎవరు చేశారు, ఏ కారణం చేశారు అంటే పూర్వం నహుషుడి యొక్క కుమారుడు అయినటువంటి యయాతి మహారాజు గారు ఈ యొక్క షష్ఠ్యాబ్ది వ్రతాన్ని చేశారు. చేసి తాను పొందినటువంటి వార్ధక్యాన్ని పోగొట్టుకుని మళ్ళీ యవ్వనాన్ని పొందాడు. నిజానికి ఎన్నో అపమృత్యు దోషాలు ఉంటాయి, మనం చేసే పాపకర్మలు ప్రతిబంధకాలుగా వస్తాయి, గ్రహాల యొక్క గ్రహస్థితులు మారుతాయి. కాలోహి బలమాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం
పరతంత్రాణం పుణ్యపాపానుయోగతః. దేవీ భాగవతంలో చెప్పినటువంటి మాట, మానవుడు చేసేటటువంటి కర్మల వల్ల వాడు కాలానికి వశవర్తి అయి ఉంటాడు, పరతంత్రుడై ఉంటాడు, వాడు ఏమీ చేయలేడు, కాలం చూపించినటువంటి మార్గంలో నడవడం తప్ప అంటాడు వ్యాసమహర్షి. కాబట్టి అటువంటి కాలంలో వచ్చేటటువంటి మనం చేసినటువంటి పాపకర్మల యొక్క ప్రతిబంధకాలు తొలగిపోవడానికి, మనకి జీవితం హాయిగా కొనసాగడానికి, మన వంశం అభివృద్ధి చెందడానికి, మనం పుత్ర పౌత్రాభివృద్ధిని పొంది మనవులతో మునిమనవులతో హాయిగా శరీరాన్ని గడిపి చిట్ట చివర ఎందు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధన. దోసపండు నుండి దోసపండు యొక్క ముచిక ఏ విధంగా తేలికగా ఎలా విడిపోయిందో తెలియకుండా విడిపోతుందో అంత హాయిగా శరీరాన్ని చిట్ట చివర ఎందు పూర్ణాయుర్ధాయ శతమానం భవతి అని చెప్పింది వేదం. 100 ఏళ్ళు బ్రతకాలి అని కోరుకో. ఈ ఎందుకు కోరుకోవాలి? 100 ఏళ్ళు బ్రతకడం అంటే వీడు పూర్ణమైనటువంటి పుణ్యాన్ని చేసుకున్నవాడు అని లెక్క. అందువల్ల పూర్ణమం అనేటటువంటి సంఖ్య చాలా గొప్పది. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అంటుంది ఈశావాస్య ఉపనిషత్తు. కాబట్టి ఏకం అన్నటువంటి ఒక దాని పక్కన 2 శూన్యమైనటువంటి సున్నాల్ని చేర్చారు. ఒకటి జీవుడు, ఒకటి ప్రకృతి, మాయ. ఈ 2 కూడా దేనితో కలిసి ఉన్నాయి అంటే ఒకటితో కలిసి ఉన్నాయి. ఈ ఒకటి ఏమిటి అంటే పరమాత్మ అని అర్థం. అంటే పరమాత్మనే జీవుడితో ఐక్యమై ఉన్నాడు, జీవుడు పరమాత్మలో ఐక్యమై ఉన్నాడు, ప్రకృతి యందు లీనమై ఉన్నాడు. అలా ఉన్నారు కాబట్టి మనం ఇలా ఉన్నాం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం. ఈశ్వరుడు అమ్మవారు వేరు కాదయ్యా, ఈశ్వరుడు అమ్మవారు ఒకటే. వాళ్ళిద్దరూ అలా కలిసి ఉండడం బట్టే మనం హాయిగా ఉండగలుగుతున్నాం, సుఖంగా వాయువుని పీల్చుకోగలుగుతున్నాం, సుఖంగా నడవగలుగుతున్నాం, సుఖంగా పాంచభౌతికమైనటువంటి శరీరాన్ని పంచగవ్య ఆ యొక్క పంచ ఇంద్రియముల ద్వారా ఆ యొక్క వాటిని మనం ఆగ్రహించగలుగుతున్నాం. ఇవన్నీ దేని వల్ల కలుగుతున్నాయంటే శివశక్తులు 2 సమానంగా మన శరీరంలో ఉండడం వల్ల. కాబట్టి ఇవి సమానంగా ఉండడం కోసమే శతము అని చూపించారు. ఈ శతము అనేటటువంటి దానికి అంతటి విశిష్టత ఉంది. జీవుణ్ణి, ప్రకృతిని, పరమాత్మని చూపిస్తూ అందుకనే చిన్ముద్ర పడతారు యోగులు. ఈ చిన్ముద్ర ఏమిటంటే ఇది పరమాత్మ, ఇది జీవుడు అని. పరమాత్మని జీవుడితో ఐక్యం చేయండి అని చూపించడం కోసం చిన్ముద్ర. ఇలా చెయ్యాలి అంటే ఏం చేయాలి? సాధన కావాలి. ఈ సాధన దేని ద్వారా వస్తుంది అంటే మనసు పరమాత్మ వైపు తిరగడం వల్ల వస్తుంది. ఇలా కుదురుతుందన్నారు. దంతంబులు పడనప్పుడే తనువునం ధారుడి ఉన్నప్పుడే కాంతాసంఘంబు రోజనప్పుడే కురులు వెల్లల్లగానప్పుడే చింతిప్పంగలని పదాంబుజాలమునం శ్రీకాళహస్తీశ్వర దూర్జటి. ఒంటిలో ఓపిక ఉన్నప్పుడు భగవంతుడి వైపు తిరగలేనటువంటి మనస్సు ఓపిక అయిపోయిన తర్వాత తిప్పుదామని ప్రయత్నం చేసినా తిరగదు. కాబట్టి ఇక్కడ నుండి సాధన మొదలు పెట్టండి అని చెప్పడం కోసం మొట్టమొదటి కార్యక్రమంగా సకల దేవతల్ని ఇక్కడికి ఆవాహన చేసి ఇక్కడ దేవతా ఆహ్వానం జరిగిన తర్వాత వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతారు. అందుకనే హనుమ కూడా సీతాదేవి కనిపించకపోతే నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై తస్యై జనకాత్మజాయై అని అన్న తర్వాత అక్కడితో ఊరుకోవచ్చుగా. నమోస్తు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్య నమోస్తు చంద్ర అర్క మధుర్గణేభ్య అని అన్నాడు. అంటే ఏమిటి? నాకు సీతారామచంద్రులే కాదు, ఇంద్రుడు, యముడు, నీలుడు అంటే వాయుదేవుడు, అనిలుడు, ఈ యొక్క రుద్రుడు, వీళ్ళందరూ కూడా నాకు నా కార్యమునందు సహకారం చెయ్యండి. బ్రహ్మ స్వయంభూర్ భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే. దేవతలు, దిశలు, బ్రహ్మగారు అందరూ నా యొక్క కార్యక్రమం నన్ను సఫలీకృతుణ్ణి చేయండి అని కోరుకున్నాడు. ఎందుకు కోరుకోవడం? సకల దేవతానుగ్రహం మనం పొందగలగాలి. ఏ ప్రతిబంధకం ఎక్కడి నుండి వస్తుందో మనకి తెలియదు కాబట్టి సకల దేవతల్ని ఇక్కడ ఆవాహన చేస్తారు. అశ్విని దేవతలనైతే ఏమిటి, త్రిమూర్తులనైతే ఏమిటి, నాలుగు దిక్కులనైతే ఏమిటి, లేకపోతే పంచభూతములనైతే ఏమిటి, షడ్ ఋతువులనైతే ఏమిటి, సప్త సముద్రములనైతే ఏమిటి, అష్ట వసువులనైతే ఏమిటి, అలాగే నవ బ్రహ్మలనైతే ఏమిటి, ఇలాగా ఏకాదశ రుద్రులనైతే ఏమిటి,
ద్వాదశాదిత్యులనైతే ఏమిటి ఇలా ఒక్కొక్క స్వరూపాన్ని ఒక్కొక్క కలశంలోకి ఆవాహన చేస్తారు. 60 కలశలు పెట్టి 60 సంవత్సరాలని ఇందులో నిక్షేపించి ఈ 60 సంవత్సరాలు ఒకెత్తుగా నడిచే ఇక్కడి నుంచి నడవబోయేటటువంటి సంవత్సరాలన్నింటినీ మాకు సుగమం చెయ్యండి అని చెప్పడం కోసం అక్కడ ఆ సంవత్సరాలన్నింటినీ కూడా మనం ఆవాహన చేయడం జరిగింది. మంత్రాధీనంతో దైవతం అన్నారు శాస్త్రమును. మంత్రములకు లొంగిపోయి ఉంటుంది. మనం పెట్టే రాగి చెంబుకో ఇత్తడి చెంబుకో రవికిల గుడ్డకో లేకపోతే ఒక్కల పక్క పలుకులకో బియ్యానికో దేవత రాడు అవి పెట్టి వాటి మీద మంత్రాన్ని కనుక ఉపదేశం చేస్తే ఆ మంత్రానికి దేవత పిలువబడతాడు, వచ్చి అందులో ఆవాహన అవుతాడు. అందువల్ల మంత్రాధీనంతో దైవతం అన్నారు కాబట్టి ఆ మంత్రోచ్చరణతో ఇక్కడ ఉన్నటువంటి ఋత్విక్కులందరూ కూడా ఆ దేవతలందరినీ కూడా ఇక్కడ ఆవాహన చేశారు. ఇది ఒక యజ్ఞవేదిక కింద సమానం. ఎందుకంటే రామాయణంలో చెప్తారు దేవతలందరూ కూడా దశరథ మహారాజు గారు చేసేటటువంటి యజ్ఞానికి వచ్చారు. అని ఎవరు చెప్పారయ్యా అంటే అక్కడ ఋషి దర్శనం చేశాడు. దర్శనం చేసిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఋషి చెప్పాడు కాబట్టి మనం నమ్మి తీరాలి. ఇక్కడ అందరూ కూడా దేవతలు వచ్చి ఉన్నారనేటువంటి నమ్మకం మనకు ఉండాలి. అలా ఉంటే ఏం జరుగుతుంది? శ్రద్ధ కలుగుతుంది. భగవంతుడి మీద ఉన్నటువంటి శ్రద్ధ ద్విగుణీకృతం. అప్పుడు మనల్ని చూసి వాళ్ళు సంతోషిస్తారు. దేవతలు ఒక్కసారి ఆవాహన చెందిన తర్వాత